ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీనిధి పథకం కింద రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు తక్కువ వడ్డీతో 1 లక్ష నుంచి 8 లక్షల వరకు రుణాలు అందించనుంది. ఈ సౌకర్యం ద్వారా మహిళలు స్వయం ఉపాధి, చిన్న వ్యాపారం, కుటుంబ ఖర్చులు, ప్రత్యేకంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లల ఉన్నత విద్య, వివాహాలకు ఆర్థిక చేయూత అందించబడుతుంది. విశేషం ఏంటంటే రుణాలు 48 గంటల్లోనే మహిళల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. అలాగే రుణగ్రహీత మృతి చెందిన సందర్భంలో ఆ రుణం రద్దు చేసే సౌకర్యం కూడా ఉంది. తద్వారా కుటుంబంపై ఆర్థిక భారమేమీ లేదు. శ్రీనిధి పథకం కింద స్వయం సహాయక సంఘాల పనితీరు ఆర్థిక బలోపేతం ఆధారంగా ABCD గ్రేడ్లుగా వర్గీకరించబడతాయి. ఉదాహరణకు ఏ గ్రేడ్ సంఘానికి ₹1,00,00,000 వరకు, బి గ్రేడ్ సంఘానికి 90 లక్షల వరకు, సి గ్రేడ్ కు 80 లక్షల వరకు, డి గ్రేడ్ కు 70 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించబడుతుంది. ఈ విధమైన రుణాలు మహిళలకు ఆర్థిక స్వలంబన సాధనలో ప్రత్యేకంగా సహాయపడతాయి. పెద్ద ఖర్చుల కోసం అధిక వడ్డీతో అప్పులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా కుటుంబాల ఆర్థిక భరోసా పెరుగుతుంది. అలాగే మహిళలు తమ కుటుంబాలు, పిల్లల విద్య, వివాహాల కోసం సౌకర్యవంతమైన, వేగవంతమైన ఆర్థిక సాయం పొందుతారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాల ద్వారా మహిళను ఆర్థికంగా ప్రలాభపరిచి సామాజిక గౌరవం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి స్వయం సహాయక సంఘానికి ఈ సౌకర్యాలు అందించబడడంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆర్థిక స్వలంబనలో గణనీయమైన మార్పులు సాధ్యమవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాల వల్ల ప్రతి కుటుంబానికి, ప్రతి మహిళకు ప్రగతి దోహదం అవుతుంది. ఇది స్త్రీ శక్తిని మరింతగా బలోపేతం చేసే ముఖ్యమైన నిర్ణయమని చెప్పవచ్చు. 48 గంటల్లోనే ఖాతాలో డబ్బులు జమ అవుతాయని, రుణ రద్దు సౌకర్యం ఉన్నందున మహిళలకు ఈ పథకాల నుంచి లాభం పొందగలరని అధికారులు చెప్తున్నారు. మరియు పిల్లల విద్య, వివాహాలకు ఆర్థిక సహాయం పొందగలుగుతారు.